హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈవినింగ్ స్నాక్స్ కోసం ఈరోజు స్వీట్ కార్న్కి బదులు మన కంకుల్ని తీసుకొని గింజలు ఒలుచుకొని ఈ విధంగా క్రిస్పీ కార్న్ అయితే రెడీ చేశాను. సింపుల్గానే అయిపోయిందండి, టైం ఎక్కువేం పట్టలేదు. ఎలా చేయాలో ఒకసారి చూసిద్దామా? మరి కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకుందాం. 2 కప్పులు మొక్క గింజలు అండి, 2 కప్పులు అందులో వేసేసుకొని కొంచెం మునిగేంత వరకు వాటర్ పోసుకొని 2 కప్పులకు ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కొంచెం కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి. కొంచెం ఉడకడం స్టార్ట్ అయింది కదా, కొంచెం పసుపు కూడా వేసుకుందాము. ఎక్కువ వేసుకోవద్దు, బాగా పసుపు వాసన ఉంటుంది. లైట్గా ఒక పావు స్పూన్ వరకు అంతా వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. మంచిగా ఉడికిపోయిన గింజల్లోంచి వాటర్ అన్నీ తీసేసుకోవాలి. మైదా వేసేసుకున్నాను, కార్న్ఫ్లోర్ కూడా 2 స్పూన్స్. ఆల్రెడీ మనం ఉడికేటప్పుడు సాల్ట్ వేసాం కదా, కొంచెం లైట్గా మళ్ళీ కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. గింజలు మనకు తడితడిగానే ఉన్నాయి కాబట్టి వాటర్ ఏం అవసరం లేదు కొంచెం పొడి పొడిగా ఉన్నాయంటే కొంచెం వాటర్ చల్లుకొని మొత్తం కలిపేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత కొన్ని ఇలాగా వేసేసుకోవాలి. మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ అయితే టైం పడుతుంది. కొంచెం కలర్ వచ్చినాక తీసేసుకుంటే మనకు క్రిస్పీగా బాగుంటాయి టేస్ట్. ఇలాగ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అవి వేయించి పక్కన పెట్టుకున్నాక కొంచెం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అంతా తీసేసి ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత ఆయిల్ ఉంచేసుకొని కొంచెం ఉల్లిపాయ తరుగు, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసాం కదా. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మొక్క గింజలన్నీ, దీని ప్లేస్లో మీరు స్వీట్ కార్న్ అయినా తీసుకోవచ్చు. నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను మన కార్న్ తీసుకున్నాను. ఓకేనా? ఇవి వేసేసుకొని అందులోకి చాట్ మసాలా లేదంటే మ్యాగీ మసాలా, అది మీ ఆప్షన్. కొంచెం కలర్ఫుల్ కోసం కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని 1-2 సార్లు టాస్ చేసుకొని వేడిగా తింటే చాలా బాగుంటాయి. ఫైనల్గా కొత్తిమీర కూడా వేస్తాను. ఇదంతా ఒక 10 మినిట్స్ కూడా పట్టదు. ఫైనల్గా లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకొని వేడిగా ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా తినేయాలి. చూసారు కదా ఏ విధంగా చేశానో, చాలా అంటే చాలా క్రిస్పీగా బాగున్నాయి. ఒకసారి టేస్ట్ కూడా చేద్దాము. కొంచెం వేడిగా ఉన్నాయి. వావ్, ఎక్సలెంట్ ఉన్నాయి టేస్టు. అందరు కూడా మన కంకులు దొరకకపోతే స్వీట్ కార్న్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాటితోనే చేసుకోవచ్చు. నాకు అవి ఎక్కువ ఇష్టం ఉండవు కాబట్టి నేను మన కంకులతో చేసుకున్నాను. అందరికీ ఈ రెసిపీ నచ్చుతుంది. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.